యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు వేములవాడ నియోజకవర్గానికి మణిహారంగా నిలుస్తాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత 10 ఏళ్లలో పడకేసిన పనులు ప్రజాప్రభుత్వంలో ముందుకు సాగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా విధానంలో సమూల మార్పులు చేస్తున్నారని చెప్పారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచామన్నారు ఆది శ్రీనివాస్. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సుమారు 200 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ముందుగా మా ప్రాంత ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ 200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయబడేటువంటి సుమారు 5,07,000 స్క్వేర్ ఫీట్ల భవన నిర్మాణం కోసం ఈరోజు ఈ వేములవాడ నియోజకవర్గంలో మూడపల్లి దగ్గర సుమారు 18 ఎకరాల పైచిలుకున్న స్థలంలో భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ రెసిడెన్షియల్ స్కూల్ అందుబాటులోకి వస్తే వారు చదువుకోవడానికి, తద్వారా తమ దైనందిన జీవితంలో ఎదగటానికి, ఉద్యోగాలు పొందడానికి, సమాజంలో చక్కటి ఆలోచనను పెంపొందించుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ రావడం ఆనందదాయక శుభదాయకంగా సందర్భంగా చెప్తూ వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈ ప్రాంతంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా రావడం జరిగింది. సుమారు 46 కోట్లతో. అది కూడా త్వరలోనే టెండర్లు పూర్తి కాబట్టి